రోజుకొక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. నీ వెనుకేముంది ముందేముంది అనేది నీకు అనవసరం, నీలో ఏముంది అనేదే ముఖ్యం. మిమ్మల్ని బలవంతుడిగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనల్ని తిరస్కరించండి. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లే, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్లే. ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించటం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. లక్ష్యం కోసం అలుపెరగకుండా శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. ఎంత చిన్న పనైనా సవ్యంగా నమ్మకంతో చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది. మనం మాట్లాడే మాటల మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే సరిగా మాట్లాడడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతావు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతావు, అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు, అబద్ధాలను మాట్లాడితే ప్రేరణను కోల్పోతావు, ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు. ఏ ఒక్కరోజైనా నీకు సమస్యలు ఎదురుకాలేదంటే నువ్వు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం. ఓడిపోతానన్న భయంతో ప్రయత్నించకుండా ఉండడం కన్నా ప్రయత్నించి ఓడిపోవడం మేలు. తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధిస్తాడు, కానీ వివేకి ప్రతి పనిని తనకు నచ్చే రీతిలో మార్చుకుంటాడు. ఆ పని అల్పమైనది కాదు. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా కూడా లేస్తున్నందుకు. ప్రతి మనిషికి వ్యక్తిత్వం ఉన్నట్లే ప్రతి దేశానికి, జాతికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరీక్షించుకోవాలి. అలా చేయన్నాడు ఆ జాతి నశించిపోతుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం కూడా అంతే తీగా ఉంటుంది. విద్య మనిషి జీవితాన్ని మెరుగుపరుస్తుంది. అతని వికాసానికి, నడవడికకు ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయంగా చేస్తుంది. మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం. విశ్వాసమే బలము, బలహీనతమే మరణము. సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రం అంత లోతుగా ఆలోచించు. భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషించడమే విజ్ఞానం. మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేది విద్య. సహాయం అందుతుందని భావించేవారు మాత్రమే పని చేయగలరు, ప్రత్యేకంగా వారు కార్యరంగంలో ఉన్నారు గనక. దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తి తప్పకుండా అపార్థం చేసుకోబడతాడు.